టీడీపీకి లాభం కలిగించడం ఎలా? చంద్రబాబు ప్రయోజనాలను కాపాడడం ఎలా? టీడీపీకి అనుకూలంగా పనిచేయడం ఎలా? ఎప్పుడు ఇలా ఆలోచించే వాళ్ళు ఎవరై ఉంటారు? టీడీపీ నేతలో కార్యకర్తలు అయి ఉంటారు, అంతే కదా? కానీ వీళ్ళు కాకుండా ఇలానే ఆలోచించే వాళ్ళు ఏపీలో మరొకరున్నారు. వారే ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి. ఇది బీజేపీ ప్రత్యర్థి పార్టీల విమర్శ కాదు, స్వయంగా ఏపీ బీజేపీలో సాగుతున్న చర్చ. ఏపీ బీజేపీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి పురంధేశ్వరి వ్యవహార శైలి చూస్తూ వస్తోన్న కమలనాథులు టీడీపీ కోసం ఈవిడ బీజేపీకి కూడా వెన్నుపోటు పొడుస్తున్నారుగా అని గుండెలు బాదుకుంటున్నారు. క్లుప్తంగా చెప్పాలంటే పురంధేశ్వరి ఉన్నదేమో బీజేపీలో, మనసంతా టీడీపీలో. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. కుట్రలు, వెన్నుపోట్లతో నిండిపోయిన గతం, బయటపడ్డ స్కామ్లతో అవినీతి కంపు కొడుతోన్న వర్తమానం, అగమ్య గోచరంగా మారిన భవిష్యత్తు. టీడీపీ అధినేత చంద్రబాబు పరిస్థితిది. అందుకే బీజేపీ హైకమాండ్ తెలుగుదేశాన్ని పూర్తిగా దూరం పెట్టేసింది. కానీ ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి వైఖరి మాత్రం పార్టీ అధిష్టానం తీరుకి పూర్తిగా భిన్నంగా ఉందని కమలనాథులు చెప్తున్నారు. టీడీపీతో పొత్తుకి తహతహలాడుతూ టీడీపీ ప్రయోజనాలు కాపాడడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు చిన్నమ్మ. ఆమె ఏపీ బీజేపీ బాధ్యతలు తీసుకున్నాక పార్టీ కోసం ఏం చేశారో చెప్పడం కష్టమే, కానీ టీడీపీ కోసం చేసినవి, చేస్తున్నవి అబ్బో చాలానే ఉన్నాయి. ఎందుకంటే మనసంతా టీడీపీనే. మరి లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దిగమింగేసి స్కాముల్లో అడ్డంగా దొరికిపోయారు చంద్రబాబు. మరోవైపు తాను చంద్రబాబు దత్తపుత్రుణ్ణే అని కొంచెం కూడా సందేహపడనక్కర్లేదని ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు ప్యాకేజ్ స్టార్. విపక్షాలు ఇంత ఘోరంగా ప్రజలకు దొరికిపోయి వాళ్ల ముందు దోషిగా నిలబడినప్పుడు ఆ పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ఏ రాజకీయ పార్టీ అయినా తహతహలాడుతుంది. ఏపీ బీజేపీ నేతలు కూడా ఆ దిశగా పావులు కదపడానికి సై అంటోన్నా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. పేరుకి ఏపీ బీజేపీ అధ్యక్షురాలే అయినా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆమె చంద్రబాబు ప్రయోజనాల కోసమే తహతహలాడడం మొదట్నుంచి పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో బహిరంగంగానే పురంధేశ్వరి తీరును తప్పుబట్టిన బీజేపీ కార్యకర్తలు ఉన్నారు. తాజాగా పురంధేశ్వరి నాయకత్వంలో జరిగిన ఏపీ బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో ఆమెకి నేతలు షాక్ ఇచ్చారట. మెజారిటీ నేతలు టీడీపీతో పొత్తు వద్దంటే వద్దని స్పష్టం చేశారట. సమావేశంలో పాల్గొన్న నేతల్లో మెజారిటీ నేతలు తెలుగుదేశం పార్టీతో మరోసారి పొత్తు వద్దని తేల్చి చెప్పారట. గతంలో టీడీపీతో చాలాసార్లు పొత్తులు పెట్టుకున్నామని, పొత్తు వల్ల టీడీపీయే లాభపడింది తప్ప బీజేపీ లాభపడలేదని నేతలు చెప్పారట. బీజేపీని అవసరానికి వాడుకుని ఆ తర్వాత దూరంగా జరగడం టీడీపీకి అలవాటైపోయిందని, అలాంటి పార్టీని దగ్గరకు రానివ్వడం కూడా తప్పేనని తేల్చేశారట. టీడీపీతో పొత్తు పెట్టుకోవడంపై అధిష్టానం మీద ఒత్తిడి తేవడానికి ఈ సమావేశాన్ని వాడుకోవాలని భావించిన పురంధేశ్వరి మెజారిటీ నేతల తీరుకి షాక్ అయ్యారట. అయితే ఈ సమావేశం అవగానే జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ పురంధేశ్వరితో భేటీ అయ్యారు. దీంతో నాదెండ్లని చంద్రబాబే పంపించి ఉంటారన్న చర్చ కూడా ఏపీ బీజేపీలో జోరుగా సాగుతోంది. ఆ మధ్య ఏపీ ప్రభుత్వంపై మద్యం కుంభకోణం అంటూ పురంధేశ్వరి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. నాడు ఆమె చేసిన ఆరోపణలు చూసి కాషాయ కండువాలే తలలు పట్టుకున్నాయి. బీజేపీని అభాసుపాలు చేయడానికి, బీజేపీ పరువు తీయడానికే ఈవిడ కంకణం కట్టుకుందా అన్న చర్చ కూడా నాడు ఏపీ బీజేపీలో సాగింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మద్యం విధానంలో కొత్త ఒరవడులు తెచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 20 డిస్టిలరీల్లో ఏకంగా 14 డిస్టిలరీలకు అనుమతి ఇచ్చింది చంద్రబాబే. లిక్కర్లో చంద్రబాబు తెచ్చిన బ్రాండ్లు సాధారణమైనవి కావు. ఇప్పుడు సోషల్ మీడియాలో తరచుగా ట్రోలింగ్ మోతమోగే లిక్కర్ బ్రాండ్స్ అన్నీ తీసుకొచ్చిన ఘనత నారా చంద్రబాబుదే. ప్రెసిడెంట్ మెడల్, గవర్నర్ చాయిస్, బూమ్ బూమ్ బీర్, పవర్ స్టార్ 999, లెజెండ్ ఇవన్నీ చంద్రన్న కానుకలే. ఆయన దిగిపోయే చివరి క్షణం వరకు లిక్కర్ బ్రాండ్లకు అనుమతులు ఇస్తూనే ఉన్నారు. చంద్రబాబు హయాంలోనే 254 బ్రాండ్లు వచ్చాయి. బాబు హయాంలో మద్యం సిండికేట్లు రాజ్యమే లేవి. 45,000 బెల్ట్ షాప్లతో మద్యాన్ని ఇంటింటికి సరఫరా చేసేవారు. అధ్యక్ష, ప్రెసిడెంట్ మెడల్ అంట అధ్యక్ష. ప్రెసిడెంట్ మెడల్ అనేది అది ఎవరి బ్రాండో తెలుసా అధ్యక్ష? అది బాబు బ్రాండ్ అధ్యక్ష. దానికి అనుమతి లభించింది ఎప్పుడో తెలుసా అధ్యక్ష? 2018 ఫిబ్రవరి 6వ తారీఖున బ్రాండ్కు బయట డేట్ కూడా ఉంది చూడండి అధ్యక్ష. ఈయన అనుమతి ఇచ్చాడు అధ్యక్ష. అంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ లైసెన్స్ ఇచ్చాడు. కాబట్టి ఇది టీడీపీ ప్రెసిడెంట్స్ మెడల్ కానీ, లేకపోతే మెడల్ బాబు మెడల్లోనే ఒక మెడల్ కూడా ఈ బాటిళ్లతో కూడా చేసే కార్యక్రమం కూడా చేయొచ్చు అధ్యక్ష. ఎందుకంటే ఆయన గారి హయాంలోనే ఇచ్చింది.
కానీ దీని మీద దుష్ప్రచారం ఏదో అదేదో కొత్తగా మనమేదో ఇచ్చినామన్నట్టుగా ఆ పేరు ఏదో మనం పెట్టినట్టుగా దాని గురించి దుష్ప్రచారం. వీరా అంట, వీరా, బ్లామ్ డే లాంటి బ్రాండ్లతో పాటు అధ్యక్ష బూమ్ బూమ్ బేర్ అంట, ఇవన్నీ కూడా అధ్యక్ష ఎవరి హయాంలో వచ్చాయనంటే అధ్యక్ష శ్రీమాన్ మధ్య మహాచక్రవర్తి చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ఇవన్నీ కూడా వచ్చినాయి అధ్యక్ష. 1982కి ముందు ఉన్నవి కేవలం 5 డిస్టిలరీలే. ఆ తర్వాతే మిగిలినవన్నీ వచ్చాయి. యాజమాన్యం మారిన 2 కంపెనీలతో కలిపి చంద్రబాబు హయాంలో అనుమతిచ్చినవి మొత్తం 14. చంద్రబాబు 2014 నుంచి 2019 మధ్యలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏకంగా 7 డిస్టిలరీలకు అనుమతి ఇచ్చారు. 5 ఏళ్లలో 254 బ్రాండ్లు, 7 డిస్టిలరీలకు అనుమతి ఇచ్చి లిక్కర్ విక్రయాలను ప్రోత్సహించారు. ఇన్ని సత్యాలు, డాక్యుమెంట్స్ కళ్ల ముందు కనిపిస్తుంటే వాటి గురించి ఒక్క మాట కూడా ఎన్నడూ పురంధేశ్వరి మాట్లాడలేదు. ఆంధ్రప్రదేశ్లో పెద్ద లిక్కర్ స్కామ్ జరిగిపోతుంది అని చెప్పి దీనికి సంబంధించి కూడా సిబిఐతో ఎంక్వైరీ చేయించాలని చెప్పి పురంధేశ్వరి గారు కేంద్రానికి ఒక లేఖ రాయటం. నిజానికి గత 4 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ మీద వచ్చిన ఆదాయం దాదాపు 1,00,000 కోట్లుంటే పురంధేశ్వరి గారి అభియోగం ఏమిటంటే ఈ లిక్కర్ మీద దాదాపు 1,00,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది అని చెప్పి అంటారు. ఆదాయంతో సమానమైన కుంభకోణం అనేది జరిగే అవకాశం ఉంటుందా? అందుకనే దీనిని కూడా కేంద్ర ప్రభుత్వం బుట్టదాఖలు చేసింది. అంటే పురంధేశ్వరి గారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చక్కటి సంబంధాలను చెడగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటే దానికి కేంద్రం సహకరించటం లేదు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వలేదు. ఏపీలో మొత్తం 43 బెల్ట్ షాప్లను రద్దు చేశారు. మద్యం షాప్ల సంఖ్యని బాగా తగ్గించారు. అలాంటి జగన్ మీద మద్యం కుంభకోణం పేరుతో పురంధేశ్వరి నిరాధారమైన ఆరోపణలు చేయడం బీజేపీ నేతలనే ఆశ్చర్యానికి గురిచేసింది. ఇలా వివిధ సందర్భాల్లో చంద్రబాబు ప్రయోజనాల కోసం పనిచేస్తూ వచ్చిన పురంధేశ్వరి ఇప్పుడు టీడీపీతో పొత్తు లక్ష్యంగా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని ఏపీ బీజేపీలో చర్చ సాగుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, విభజిత ఆంధ్రప్రదేశ్ కావచ్చు, బీజేపీ రాష్ట్ర శాఖకి ఒక మహిళని అధ్యక్షురాలు చేయడం ఇదే ప్రథమం. పైగా పురంధేశ్వరి బీజేపీలో పుట్టి పెరిగిన నాయకురాలు కాదు. ఆమెకి ఇంత ప్రాముఖ్యత ఇచ్చింది బీజేపీ అధిష్టానం. అయినా పార్టీ ప్రయోజనాల కన్నా టీడీపీ ప్రయోజనాలే పురంధేశ్వరికి ముఖ్యం కావడం ఏపీ బీజేపీలో కలవరం పుట్టిస్తున్నాయి. స్కిల్ స్కామ్లో చంద్రబాబు అరెస్ట్ కాగానే గుండెలు బాదుకున్న పురంధేశ్వరి ఇప్పుడు టీడీపీతో పొత్తు సెట్ చేయడానికి నానాపాట్లు పడుతున్నారు. చంద్రబాబు డైరెక్షన్లోనే పురంధేశ్వరి పనిచేస్తున్నారని కొంతకాలంగా రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. అందుకు తగినట్టుగానే పురంధేశ్వరి చంద్రబాబు ప్రయోజనాలే తనకు ముఖ్యమన్నట్టుగా వ్యవహరిస్తూ వచ్చారు. స్కిల్ స్కామ్లో చంద్రబాబుని అరెస్టు చేయగానే ఆయన్ని వెనకేసుకొచ్చారు పురంధేశ్వరి. నిజానికి స్కిల్ స్కామ్ని చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు పసిగట్టాయి. భారీ కుంభకోణం జరుగుతోంది, జాగ్రత్త పడండి అంటూ నాటి సీఎం చంద్రబాబుకి సమాచారం కూడా ఇచ్చాయి. కానీ అసలు ఆ కుంభకోణానికి సూత్రధారే చంద్రబాబు కదా, అందుకే సైలెంట్గా ఉండిపోయారు. కేంద్ర దర్యాప్తు సంస్థలే స్కిల్ స్కామ్ని మొదట వెలికి తీశాయి. ఆ కుంభకోణంలో చంద్రబాబు అరెస్ట్ అయితే ఏదో అన్యాయం జరిగిపోయినట్టు గుండెలు బాదుకున్నారు పురంధేశ్వరి. టీడీపీ ప్రయోజనాలను కాపాడడం ఎలా అన్న ఒకే ఒక్క అజెండాతో పురంధేశ్వరి ముందుకు వెళ్లడంపై నాడు సొంత పార్టీలోనూ తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. అయినా ఆమె తీరులో మార్పు రాలేదు. తర్వాత మద్యం కుంభకోణం అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ఆవిడ అపహాస్యం పాలయ్యారు. అది కూడా చంద్రబాబు డైరెక్షన్లోనే సాగిన ఎపిసోడ్ అని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. బీజేపీ భావజాలాన్ని దూరం పెట్టి తనదైనటువంటి భావజాలాన్ని మాత్రమే బీజేపీ వాళ్ళ మీద రుద్దాలను చూసేటువంటి ఆ యొక్క పరిస్థితి చాలా ఘోరంగా ఉందని చెప్పి వ్యాఖ్యానిస్తున్నటువంటి పరిస్థితి. ఈ బాధ్యతలు స్వీకరించాక బీజేపీ యొక్క సంస్థాగత వ్యవహార శైలిని చక్కదిద్దాల్సినటువంటి పురంధేశ్వరి ఆ విషయాలన్నీ పక్కన పెట్టి నారా చంద్రబాబు నాయుడు గారు లేదంటే వారి తైనాతి మీడియా యొక్క ఎజెండా ఏదైతే ఉందో లిక్కర్ వ్యవహారాల గురించి, ఆ డిస్టిలరీలకి సంబంధించి 20 డిస్టిలరీలకు సంబంధించిన అనుమతులు, దాని డేటా వివరాలు ఏవైతే ఆ పత్రికల్లో ప్రచురితమయ్యాయో వాటిని పట్టుకొని
తూర్పారబట్టే ప్రయత్నం చేశారు. తీరా చూస్తే అందులో 14 డిస్టిలరీలకు సంబంధించి అనుమతులు ఇచ్చింది చంద్రబాబు అనేటువంటి మాట అనడంతో నాలుగు ఖర్చుకొని ఆ విషయాన్ని పక్కన పెట్టారు. లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం దిగమింగుతూ చంద్రబాబు చేసిన స్కామ్లు చూసి దేశమంతా నివ్వెరపోయింది. ఒక్కో స్కామ్లో వేల డాక్యుమెంట్లు, వందల సాక్షులతో సహా అడ్డంగా ఏపీ సిఐడికి దొరికిపోయారు చంద్రబాబు. అందుకే జాతీయ స్థాయిలో ఒక్క రాజకీయ పార్టీ కానీ, ఒక్క నాయకుడు కానీ చంద్రబాబుకు మద్దతు ప్రకటించలేదు. చంద్రబాబు అరెస్ట్ ని ఖండించలేదు. అలాంటి సమయంలో మరిదిగారి కళ్లలో ఆనందం కోసం పురంధేశ్వరి చాలా తాపత్రయపడ్డారు. తాను ఏపీ బీజేపీ అధ్యక్షురాలిని అన్న విషయం కూడా మర్చిపోయి చంద్రబాబు అరెస్ట్ ని ఖండించేశారు. 2014 నుంచి 5 ఏళ్ల పాటు సీఎం హోదాలో చంద్రబాబు చేసిన ప్రతి స్కామ్లోనూ లోకేష్ పాత్ర ఉంది. చంద్రబాబు జైలు పాలవగానే తనను కూడా ఎక్కడ అరెస్ట్ చేస్తారో అన్న భయంతో చేస్తున్న యాత్రని వదిలేసి హస్తిన పారిపోయాడు లోకేష్. ఉత్తర కుమారుడిగా చరిత్రలో మిగిలిపోతావన్న పార్టీ నేతల హెచ్చరికలను కూడా పట్టించుకోకుండా పార్టీని వదిలేసి ఢిల్లీ జంప్ అయ్యాడు. అక్కడ బీజేపీ పెద్దలను కలిసేందుకు లోకేష్ చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఆ సమయంలో మళ్లీ పురంధేశ్వరే లోకేష్ కి బీజేపీ పెద్దల అపాయింట్మెంట్ ఇప్పించారని పొలిటికల్ సర్కిల్స్ చెప్తున్నాయి. తన తండ్రిని అన్యాయంగా అరెస్ట్ చేశారంటూ అమిత్ షా ముందు లోకేష్ తెగ నటించే ప్రయత్నం చేస్తే చట్టం తన పని తాను చేసుకుపోతుందని అమిత్ షా తేల్చి చెప్పారట. వయస్సు, హోదా లాంటివి చట్టం చూడదని, చేసిన నేరాన్ని మాత్రమే చూస్తుందని పురంధేశ్వరి సమక్షంలోనే అమిత్ షా లోకేష్ కి స్పష్టం చేశారట. ఇంత జరిగిన తర్వాత కూడా పార్టీ అధిష్టానం టీడీపీని దగ్గరకు రానివ్వడం లేదని స్పష్టంగా అర్థమైన తర్వాత కూడా పురంధేశ్వరి తీరులో మార్పు రాకపోవడం ఏపీ బీజేపీ నేతలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. బీజేపీతో పొత్తు ఉంటే భవిష్యత్తులో తనకు చాలా ఉపయోగం అవుతుందన్నది చంద్రబాబు కన్నింగ్ ఎత్తుగడ. అందుకు అనుగుణంగా తన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్తోనూ చాలా ప్రయత్నాలే చేశారు చంద్రబాబు. మరోసారి పురంధేశ్వరి కేంద్రంగానూ పావులు కదిపే ప్రయత్నం చేశారు. ఇటు పురంధేశ్వరి కూడా ఆ దిశగా తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నారట. అయితే తాజా కోర్ కమిటీ భేటీలో మెజారిటీ నేతలు టీడీపీతో కలిసి ఎన్నికలకు వెళ్లడానికి వీల్లేదని తెగేసి చెప్పి పురంధేశ్వరికి షాక్ ఇచ్చేశారు. కుట్రలు, కుతంత్రాలు ఈ పేరు చెప్పగానే దేశ రాజకీయాల్లో మొదట గుర్తుకొచ్చే పేరు నారా చంద్రబాబు నాయుడు. వంచన విషయంలో మరిదిగారి ట్రాక్ రికార్డ్నే ఆదర్శంగా తీసుకుని చిన్నమ్మ చెలరేగిపోతోందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. నాన్నగారికి వెన్నుపోటు పొడవడం నుంచి మొదలు పెడితే తాజాగా ఏపీ బీజేపీ ప్రయోజనాలకు ఎసరు పెట్టడం దాకా పురంధేశ్వరి ట్రాక్ రికార్డ్ కూడా ఒక రేంజ్లో ఉందని పొలిటికల్ సర్కిల్స్ చెప్తున్నాయి. ఎంతో గౌరవించిన కాంగ్రెస్కే హ్యాండ్ ఇచ్చిన పురంధేశ్వరికి బీజేపీకి వెన్నుపోటు పొడవడం పెద్ద లెక్క అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచి ఆయన నుంచి చంద్రబాబు పార్టీని లాక్కున్న వైనాన్ని తెలుగు ప్రజలు ఎవ్వరూ మర్చిపోలేదు. నిజానికి నాడు చంద్రబాబు ఒక్కరే ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడవలేదు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరికీ అందులో భాగముంది. దగ్గుబాటి వెంకటేశ్వరరావు చాలా కీలక పాత్ర పోషించారు. ఆయన్ను ఈ కుట్రలో వెనకుండి నడిపించింది పురంధేశ్వరినే అని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. భర్తకి డిప్యూటీ సీఎం పదవి ఇస్తానని చంద్రబాబు ఆఫర్ చేయడంతో అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిన కన్నతండ్రిని వెన్నుపోటు పొడవడానికి పురంధేశ్వరి సై అనేశారు. ఆ కుట్రను ఏ దశలోనూ అడ్డుకోలేదు. మామకి వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ఆ తర్వాత అదే రీతిలో పురంధేశ్వరి దంపతులకు వెన్నుపోటు పొడిచి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వలేదు. ఉప ముఖ్యమంత్రి పదవి కాదు కదా, కనీసం మంత్రి పదవి కూడా రాదని స్పష్టత వచ్చాక పురంధేశ్వరికి ఒక్కసారిగా తండ్రిపై ఎక్కడలేని ప్రేమ పుట్టుకొచ్చేసింది. వెన్నుపోటు రాజకీయాల్లో చంద్రబాబు మాస్టర్ కావచ్చు, పురంధేశ్వరి ఏమాత్రం తక్కువ కాదు. ఆమెకి చాలా సీనియారిటీనే ఉంది. కన్న తండ్రినే డిప్యూటీ సీఎం పదవి కోసం వెన్నుపోటు పొడిచిన ముద్దుల కుమార్తె ఆవిడ. ఆ తర్వాత కూడా తన టాలెంట్ ని ఆవిడ ప్రదర్శిస్తూనే వచ్చారు. ఎన్టీఆర్ టీడీపీని స్థాపించిందే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా. పార్టీ పెట్టిన 9 నెలల్లో దశాబ్దాలుగా రాష్ట్రాన్ని ఏలుతోన్న కాంగ్రెస్ ని మట్టి కరిపించారు. ఘోర ఓటమిని పరిచయం చేశారు. తమకు అంత బద్ధ శత్రువైన ఎన్టీఆర్ కుమార్తె అయినా సరే కాంగ్రెస్ పార్టీ పురంధేశ్వరిని చేరదీసింది, ప్రోత్సహించింది, కేంద్ర మంత్రి పదవి ఇచ్చి గౌరవించింది. అలాంటి కాంగ్రెస్ కి కూడా వెన్నుపోటు పొడిచింది పురంధేశ్వరి. ఉమ్మడి ఏపీ విభజన వేళ ఆంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ కి ఫ్యూచర్ లేదని గ్రహించిన వెంటనే ఆ పార్టీకి హ్యాండ్ ఇచ్చేశారు. నాడు ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచినటువంటి సందర్భంలో ఇదే పురంధరేశ్వరి తన భర్తతో కలిపి అనేక రకాలైనటువంటి ప్రయోజనాలు కల్పించేటటువంటి రీతిలో ఆ రకమైన ఇది అడగటం, తర్వాత హక్కును చేర్చుకునేటువంటి కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ వెన్నుపోటు పొడవటం. సో ఈ వెన్నుపోట్లలో దాంట్లో చంద్రబాబు నాయుడుతో కలిపి ఆరితేరినటువంటి వ్యక్తిగా పురంధరేశ్వరి
ఈ రకంగా రికగ్నైజ్ చేయబడుతున్నారు మనం అనుకోవాల్సి వస్తుంది. ఏవైనప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖకి బీజేపీ అంటం కంటే తెలుగుదేశం బి అనేటటువంటి ఒక నామధేయాన్ని ఇవ్వటం చాలా సముచితంగా అనిపిస్తుంది. అదే రకంగా పురంధరేశ్వరి బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తిగా కాకుండా కేవలం తెలుగుదేశానికి, తెలుగుదేశం పార్టీకి ప్రయోజనం కల్పించేటట్టుగా మాత్రమే బీజేపీని ఉపయోగించుకుంటోందని మనం ఖచ్చితంగా చెప్పక తప్పదు. రేపొద్దున ఏదైనా పదవి కనుక వీరికి ఇచ్చి ఆ పొరపాటును కనుక ఏదైనా గెలిచినా కూడా తెలుగుదేశం ప్రయోజనాల కోసం మాత్రమే వెళ్ళేటటువంటి వ్యక్తులుగా వీళ్ళు పరిగణించబడతారు. కాంగ్రెస్కి హ్యాండ్ ఇచ్చిన తర్వాత అధికారంలో ఉన్న బీజేపీకి జై కొట్టారు పురంధేశ్వరి. విచిత్రమైన అంశం ఏంటంటే బీజేపీలో కీలక స్థానాల్లో పనిచేసే నేతలంతా ఆర్ఎస్ఎస్ నేపథ్యమో లేకపోతే విద్యార్థి దశ నుంచి బీజేపీ అనుబంధ సంఘాల్లో పనిచేస్తూ వచ్చిన వారో ఉంటారు. అలాంటి పార్టీ కూడా పురంధేశ్వరికి పెద్దపీట వేసింది. ఏకంగా ఏపీ అధ్యక్ష బాధ్యతలనే అప్పగించారు. అంత గౌరవించిన బీజేపీకి కూడా తనదైన శైలిలో టోక్రా ఇస్తూ చంద్రబాబు ప్రయోజనాల కోసం ఆమె పనిచేయడం తలపండిన రాజకీయ పరిశీలకులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. మోదీని బలంగా ఢీకొట్టే నాయకుడు కూడా ప్రత్యర్థి పార్టీల్లో కనిపించడం లేదు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనూ బీజేపీదే విజయం అని రాజకీయ వర్గాలు తేల్చి చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో కూడా పార్టీ అధిష్టానం అభిమతానికి విరుద్ధంగా చంద్రబాబు ప్రయోజనాల కోసమే పురంధేశ్వరి పనిచేయడం పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. ఇప్పటిదాకా పురంధేశ్వరి తీరుపై ఎలాగోలా భరించిన ఏపీ బీజేపీ నేతలు కోర్ కమిటీ భేటీలో టీడీపీతో పొత్తు వద్దంటే వద్దని తేల్చి చెప్పేశారు. ఈ పరిణామాన్ని ఊహించని పురంధేశ్వరి ఇప్పుడు చంద్రబాబు కోసం ఎలాంటి ఎత్తు వేస్తారన్న దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. మరోవైపు ఈ పరిణామాలన్నింటినీ గమనిస్తున్న బీజేపీ అధిష్టానం పురంధేశ్వరికి ఎలా చెక్ పెడుతుందన్నది చర్చనీయాంశంగా మారింది. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ.